హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మడం. ముందుగా చూడండి, కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, ఇంకా నార్మల్గా నా లంచ్ టైం నుంచి ఈవినింగ్ వరకు అయితే నా రొటీన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. సో వీడియోస్ అయితే పెట్టక చాలా డేస్ అయితే అవుతుంది, ఎందుకంటే పాపతోనే నాకు డే అంతా సరిపోతుంది. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికల్లా వీడియో ఎడిట్ చేయడం అదంతా అయితే అవ్వట్లే అనమాట. సో అలా అని చెప్పేసి అయితే ఇంకా పెట్టట్లేదు. ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా అయితే వీడియోస్ అయితే వస్తాయి. సో ఇంకా మాకైతే ఈసారి అయితే అసలు ఇక్కడ గ్రాసే కనిపించట్లేదు అనమాట. మొత్తం స్నో పడతానే ఉంది డైలీ. సో దీన్ని కూడా అయితే చిన్న క్లిప్ యాడ్ చేస్తాను అనమాట, ఎలా క్లీన్ చేస్తారు ఏంటి అయితే కొంచెం క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. సో ఇంకా ఈసారి వచ్చేసి అయితే స్నో అయితే రెగ్యులర్గా పడుతూనే ఉంది. చూసారు కదా, మ్యాట్ వర్క్ అయితే పడింది అనమాట. ఆ మ్యాట్ మీద కూడా పడుతుంది విండ్ వచ్చిందంటే. ఇంకా మనకి ఏంటంటే స్నో పడడానికి ముందే మనకి వెదర్లో చూపిస్తుంది కదా, సాల్ట్ చల్లుతారు కరిగిపోవడానికి. తర్వాత క్లీన్ చేసిన తర్వాత కూడా సాల్ట్ అయితే చల్లుతారనమాట. ఇంకా మాకు ఈసారి కార్పోర్ట్ ఉండడం వల్ల అయితే కార్లు క్లీన్ చేసే పని అయితే లేదు, లేదంటే చాలా పెద్ద టార్చర్ అనమాట. స్నో పడిన తర్వాత అది ఆ చలికి క్లీన్ చేయాలి అంటే. ఇంకా ఈ వాక్వే అంతా వచ్చేసేమో అపార్ట్మెంట్ వాళ్ళు అయితే క్లీన్ చేస్తారన్నమాట. చూసారు కదా, ఇక్కడ ఆయన క్లీన్ అయితే చేస్తూ ఉన్నాడు. మంచిగా మనకి మెయిన్ రోడ్స్ మీద అదంతా కూడా సాల్ట్ అయితే చల్లుతారనమాట. క్లీన్ చేసిన తర్వాత కూడా సాల్ట్ చల్లుతారు. ఇలా పెద్ద పెద్ద రోడ్లు వచ్చేసేమో ఇలా డోజర్లు అయితే క్లీన్ చేస్తాయి. అండ్ కారు ఉండే ప్లేస్ కూడా చిన్న చిన్న డోజర్లు కానీ పెద్ద పెద్ద డోజర్లు కానీ అది ఆ ప్లేస్లో ఎంత పడతాయో అంత క్లీన్ అయితే చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా మొత్తానికి వాక్వే అయితే క్లీన్ చేస్తారు. స్నో పడిన తర్వాత పెద్ద పని, పడినప్పుడు చాలా నీట్గా ఉంటుంది. ఇంకా అది క్లీన్ చేసి ఒక గడ్డ లాగేసినప్పుడు అయితే గబ్బు గబ్బుగా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా అదంతా క్లీన్ చేశారు. ఇంకా మేమేంటంటే మంచిగా ఇక్కడ ముందు రోజు స్నో పడట్లేగా అని చెప్పేసి బయట పెట్టేసి వచ్చారన్నమాట బావ కార్ లోపలికి. సో చూడండి, 1 అవర్కే కార్ అయితే ఫుల్ అయింది. ఇంకా క్లీన్ చేసుకునే ప్రాసెస్ అయితే ఉందన్నమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మంచిగా ఫుల్ పడ్డదన్నమాట. ఇట్లా కార్పోర్ట్ ఉంటే కార్పోర్ట్లో పెట్టుకోవాలి, లేదంటే అందులో పెట్టుకొని క్లీన్ చేయాలి. డాడీ ఏం చేస్తుంది? అజుడు కిందకి మీద ఏం చేస్తున్నామ్మా? ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు చేస్తావా? నువ్వు చేస్తావా? నువ్వు చేస్తావా? మా పాప అయితే ఇంట్లో ఉండి పాపం బయట తీసాగానే మంచిగా ఎంజాయ్ చేస్తానమాట. ఇంకా మాకు ఒకసారి కార్ క్లీన్ చేయాలని ఉంది ఈసారి. ఇంకా అలా బయట పెట్టి వచ్చేసరికి మొత్తం ఫుల్ అయిపోయింది, క్లీన్ అయితే చేస్తాను. ఇంకా నా రొటీన్ బ్లాగ్లోకి అయితే ఎంటర్ అయిద్దాం. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా ఈ బిజీ షెడ్యూల్ వల్ల యాక్చువల్గా అయితే మా మనీ ప్లాంట్ మేము పాతింటి నుంచి వచ్చినప్పుడు ఇక్కడ వచ్చేసి SPY అని పెట్టామన్నమాట. స్పందన, ప్రశాంత్, యష్ణ అని చెప్పేసి పెట్టాము. సో ఇంక ఇప్పుడు అవన్నీ పెరిగాయి, వాటిని పెట్టడానికి అయితే టైం లేదన్నమాట. అందాక క్లిప్స్ అయితే పెట్టాను. సో నార్మల్గా ఏంటంటే నేను ఇవి ఆర్డర్ చేశాను అనమాట. సో ఇవి అంత గట్టిగా స్టిక్ అవ్వట్లేదు, ఊడిపోతూ ఉన్నాయి పెడితే. సో మళ్ళీ బాగా గట్టిగా పెట్టాలన్నమాట. సో అన్నీ తీసేసి ఇలా లైన్గా పెడదాం అనుకుంటున్నాము. ఎంతసేపటికి ఇక్కడే అడ్జస్ట్ చేయాలని చూస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ నుంచి మంచిగా ఎండబడుతుంది కాబట్టి ఇక్కడే పెడదామని చెప్పేసి చూస్తున్నాం అనమాట. సో ఇంకా వచ్చేసి ఏంటంటే ఈరోజు ఫ్రెండ్స్ని కూడా లంచ్కి అయితే పిలిచాము. ఒక 10 మెంబర్స్ అయితే వస్తున్నారు మాతో కలిసి. పిల్లలు అందరితో కలిపి అయితే ఒక 13 మెంబర్స్ అయితే అవుతున్నాం అనమాట. సో మటన్ వచ్చేసి అయితే 2.5 pounds అయితే తీసుకొచ్చాం అనమాట. మంచి ఫ్రెష్ మటన్ అయితే వచ్చింది, మంచిగా రెడ్గా బాగుందనమాట. సో దాన్ని అయితే ఇంకా పసుపు ఉప్పు వేసి అయితే కడగాలి. ఇప్పుడు కడిగే డ్యూటీ బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ష్రింప్. ఎన్ని పీసులు ఉన్నాయి నా దాంట్లో? ష్రింపు ఇవి ఏంటంటే ఫ్రోజన్వి ఉంటాయి కదా, సో అవి తీసుకొని వచ్చి అయితే ఇంకా ష్రింపు టమాటా చేసినాం అనమాట. సో నాన్ వెజ్ కడిగే సెక్షన్ వచ్చేసి మళ్ళీ మా బావది. నాన్ వెజ్ ఓన్లీ ఆయనే కడగాలి, ముట్టుకోను. అట్లా తింటావా అను అంతేనా? నేను తినాను, ష్రింప్ తినాను, చికెన్ తింటా, మటన్ మా బావ కడగడం తక్కువైతే పసుపు వేయి, ఉప్పు వేయి, తర్వాత ట్యాప్ ఆన్ చేయి ఇవన్నీ అంటాడు. ఏమనంటే నీ OCDకి నేను చేయను ఆ పనులన్నీ అంటాడు. ఇదొకటి వంక నేర్చుకున్నాడు. ఏమనంటే నీకు OCD అంటాడు. వచ్చే ఫ్రెండ్స్లో అయితే వెజ్ నాన్ వెజ్ వాళ్ళు అనమాట. అవి ఒక 2 ఐటమ్స్ అయితే చేస్తున్నాను. వంట చేసేది మొత్తం అయితే ఏం చూపించాను, చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. ఇంకా ఇప్పటికీ వీడియోని లైక్ చేయకుండా చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ మటన్ గీ రోస్ట్కి అయితే మటన్ బాయిల్ అవుతూ ఉందన్నమాట. విజిల్ అయితే పెట్టేసాం. 7 విజిల్స్ రావాలి.
మటన్ క్వాంటిటీ ఎక్కువైంది, సో వాటర్ పోతుంది. మా దగ్గర ఇదే కుక్కర్ ఉందన్నమాట. ఇంటికి వెళ్ళినప్పుడు ఒక 5 లీటర్స్ కుక్కర్ అయితే తెచ్చుకోవాలి. ఇది 3 లీటర్స్దే. తర్వాత ఇంకా వెజ్ వాళ్ళకి వచ్చేసి పప్పు చారు, పప్పు ఉడికిచ్చా. దాన్ని అయితే మంచిగా ఎనపాలన్నమాట. పాపలు వేసిందని కొంచెం సగం ఎనిపేసి అటు వెళ్ళిపోయాను. తర్వాత షింపుకి టమాటా ఆనియన్స్ అయితే కట్ చేశాను. ఇంకా బగారా రైస్కి అయితే బియ్యం అయితే కడిగేసి పెట్టాను అనమాట. ఇది పాప కోసం, అంటే పాపకి ఏంటంటే ఒక్కొక్క రోజు ఎర్ర కందిపప్పు, తర్వాత నార్మల్ కందిపప్పు, ఇలా పెసరపప్పు అలా చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఈరోజు వచ్చేసి షెడ్యూల్లో పెసరపప్పు అయితే ఉంది. స్ట్రింప్ కడిగి పెట్టేశాడు బావ. ఇంకా నేను వచ్చేసి బెండకాయలు అయితే కడిగి పక్కన అది కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. బెండకాయ ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే మనం నార్మల్గా ఒక్కసారి మగ్గే వరకు హైలో పెట్టుకోవాలి. తర్వాత హైలో కాదు, మూత పెట్టాలి. తర్వాత మూత ఓపెన్ చేసి చేసాం అనుకోండి మంచిగా ఫ్రై అయిపోతుంది అనమాట. సో పల్లీలు వేసి అయితే చేస్తా. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో బెండకాయకి వచ్చేసి పల్లీలు తాలింపు పెట్టింది. ఇదేమో మటన్ గీ రోస్ట్ అనమాట. ఏమంటారు, ఒక 10 మిరపకాయలు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు. సో ఇవైతే బాగా వేయించుకోవాలి. మిరపకాయలు, దాంట్లో అల్లం, ఎల్లిపాయలు వేసేసి ఇంక ఇలా పేస్ట్ చేసుకోవాలన్నమాట. సింక్ అవుతుంది. పప్పు చారు అయితే ఉడుకుతుంది. ఇంకా ఆల్మోస్ట్ ఇదైతే అయిపోయింది. షింప్ కూడా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మటన్ గీ రోస్ట్ అయితే అవుతుంది. ఇక మా పాప సగం వంటలు అయ్యే వరకు పడుకుందనమాట. ఒక 1.5 అవర్ పడుకుంది. నిల్చో నాన్న, నిల్చో, స్టాండ్. సో ఇంకా నేను రైస్ తాలింపేయాలి, బగారా రైస్ తాలింపేయాలి. కొంచెం సింకులో అంట్లోనే అవన్నీ వాష్ చేయాలి. సో దట్స్ ఇట్. బబ్బా చెప్పు, బబ్బా బబ్బా చెప్పు, బబ్బా బబ్బా చెప్పు, బబ్బా బబ్బా బబ్బా. అమ్మో అమ్మో. సరే, ఇప్పుడు నా కోసం అందరు ఫ్రెండ్స్ అందరు వస్తున్నారు. నేను ఎంజాయ్ ఎలా చేస్తానో మీరు చూడండి అని చెప్పు. ఇప్పుడు అందరు వస్తున్నారు కదా, ఇంకా దాని హడావుడి మామూలుగా ఉండదు. మస్తు హడావుడి చేస్తుంది. జనాలు కావాలి. బాబు హాయ్ హాయ్. సో ఇంక ఇప్పుడు ఏంటంటే పాప ఉంది కాబట్టి స్టాండ్ పెట్టి వీడియోస్ తీయడం అనేది చాలా కష్టం అనమాట. ఊరికే దాన్ని తీసుకొని లాగుతూ ఉంటుంది. ఇంకా వంటలన్నీ అయిపోయాయి. బగారా రైస్ తాలింపేసాయి అనమాట. ఇంక ఈ మటన్ అనేది దగ్గర కావడమే. మటన్ గీ రోస్ట్ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ వచ్చేసి మొత్తం నెయ్యితోనే ఉంటుంది. ఎవరికైనా రెసిపీ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా వీడియో అయితే చేసి పెడతాను. ఇంకా ఫ్రెండ్స్ కూడా 1 by 1 వచ్చారు, తినడం కూడా అవుతుంది అనమాట. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఇంకా మొత్తానికైతే లంచ్ అయితే అయిపోయిందనమాట. అంటే వంట చేసేవరకే 1:30 అలా అయింది. అప్పటికి ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. ఇంకా 1:45 అలా అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో తినేసాము. తినేటప్పుడు అయితే నేను ఏం క్యాప్చర్ చేయలేదు, మళ్ళీ ఎందుకు అన్కంఫర్ట్గా ఉంటుంది కదా అని కొంచెం చిన్న ముక్క అయితే క్యాప్చర్ చేశాను అనమాట. అండ్ ఇంకా పాపకు కూడా ఒక పక్క ఫుడ్ ప్రిపేర్ చేస్తే నేనైతే ఏం వీడియో తీయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా తిన్న తర్వాత ఏదో ఒక స్వీట్ ఉండాలి కాబట్టి నార్మల్గా అయితే ఇంట్లో అంటే ఐస్ క్రీమ్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఇంకా నేను గులాబ్ జామున్ కానీ రవ్వ కేసరి కానీ అలా చేస్తాను అనమాట. ఇంక ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాను. సో ఏం చేయడానికి టైం లేదనమాట. సో అలా బాదం కార్నివాల్ అని, ఇంకొకటి వచ్చేసేమో బటర్ స్కాచ్ తీసుకొచ్చాడు బావ. చాలా బాగున్నాయి అనమాట 2 కూడా. సో అందరం చక్కగా అయితే తిన్నాం. దాని తర్వాత వచ్చేసి అయితే ఇంకా కార్డ్ గేమ్ అయితే ఆడారనమాట. నేనైతే ఆడలేదు. పిల్లలు ఉన్నారు కదా 3. సో వాళ్ళు అటు ఇటు పోతూ ఉంటారు. ఇంకా పాపను పట్టుకొని అయితే ఉన్నా, నేను ఆడను అని చెప్పేసాను అనమాట. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా 4:30కి అలా టీ అయితే పెట్టాము, టీ తాగేసాము. ఇంకా ప్రెజెంట్ అయితే నాకు క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఉందన్నమాట. సో ఇవన్నీ అయితే క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఇవి కూడా అన్నీ ఊడ్చిపెట్టేయాలన్నమాట. సో ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇంకా మటన్ గీ రోస్ట్ అయితే కొంచెం అయితే ఉంది. అంటే గీ కాబట్టి ఇది వెంటనే గడ్డగట్టేస్తుంది అనమాట. సో కొంచెం వెయిట్ చేసి అయితే నేను వేరే బౌల్లోకి అయితే తీస్తాను. సో ఇంకా చారు, ఈ షింప్ ఇవన్నీ అయితే అయిపోయాయి. అన్నీ క్లీన్ అయితే చేసుకోవాలి. మా పాప పడుకుంది కాబట్టి ఇంకా ఫాస్ట్గా అన్నీ అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి.
ఇంకా పాపని ఏంటంటే నిద్రపుచ్చేంతసేపు పైన ఉంచుతారనమాట. వన్స్ పడుకున్న తర్వాత ఇంకా కింద పడుకోబెడతా. ఎందుకంటే నేను సౌండ్ వినకపోయినా లేవగానే ఇంకా ఉరుక్కొచ్చి కింద పడుతుందని చెప్పేసి కిందైతే పడుకోబెడుతున్నా. ఇంకా పడుకుంది కాబట్టి నా పని అయితే చేసుకోవాలన్నమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది. సో ఇంకా నాకైతే ఇప్పుడు ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా తినడానికి మేమైతే స్టీల్ ప్లేట్స్ ఏం యూజ్ చేయలేదు, ప్లాస్టిక్ ప్లేట్సే యూజ్ చేసుకున్నాం. అదే ఉంటాయి కదా మన యూజ్ అండ్ త్రో అవి. తర్వాత ఈ గిన్నెలు ఇంకా మనకి అన్నం అడుగంటున్నాయి కానీ లేకపోతే ఇలా కొంచెం అంటుకొని పోతాయి కదా, వాటికి ఏంటంటే ఇక్కడ వేడి నీళ్ళు వస్తాయి కాబట్టి రెగ్యులర్గా వేడి నీళ్ళు పట్టామనుకో తొందరగా నానిపోద్ది అన్నమాట. తొందరగా వాష్ అయ్యాక అయితే వస్తాయి. సో మా పాప లేచే లోపల చక్కచక్క అయితే ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. బాగా వచ్చేసి ఏంటంటే ఇక్కడ డెట్రాయిట్ తెలంగాణ కమిటీ దాంట్లో ఏదో ఈవెంట్ ఉందనమాట. సో దానికైతే వెళ్ళాడు. లేట్ అయిపోయింది, తను ఇప్పుడైతే వెళ్ళాడు అనమాట. సో 6 అయితే అయింది. ఇంకా నేను అవన్నీ క్లీన్ చేసుకునే వరకు మా పాప వచ్చింది అనుకోండి, చక్కగా అయితే నా పని అయితే అవుతుంది అనమాట. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంతవరకు అయితే రుద్ది పెట్టాను అనమాట. ఇంకా కడగడం స్టార్ట్ చేసిన జస్ట్ మా పాప అయితే లేచింది. దాయ్ 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 దా 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 దానా దా 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 అతర్వేడి నానా, అతర్వు విద్దు ఏరమ్మా నువ్వు అప్పుడే పడుకున్నావు. వాళ్ళిద్దరికీ 3 స్టార్ట్ అయినాయి అనమాట. 3 years స్టార్ట్ అయినాయి. సో ఇదేం తీసుకుంటే వాళ్ళకి అది కావాలి, ఇదేమో వాళ్ళ వెనకనే తిరుగుతూ ఉంటుంది అనమాట. పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళ వెనకనే తిరుగుతాం. నానా నో 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 రావాలి 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 నానా, ఇదిగో ఇక్కడ బాటిల్. నానా వాటర్ యష్నమ్మా, వాటర్ కన్నా దా వాటర్, దాయ్ దాయ్ వాటర్ దా. ఏమైంది, వాటర్ వద్దా? వాటర్ 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 తాగు. వాటర్ తాగు. అతరు విద్దు ఏరి నానా, అతరు విద్దు ఏరి. వాళ్ళు ఇంకో 1/2 అవర్కి వెళ్తారనగా పడుకుందనమాట. అప్పుడే నార్మల్గా అయితే వాళ్ళు ఉన్నంతసేపు పడుకోదు, కానీ ఎందుకో ఫుల్గా నిద్ర వచ్చేసినట్టయితే నేనే పడుకోబెట్టేసిన. ఇంకా అటు ఇటు వెళ్తుందని వాటర్ తాగుతులే అని చెప్పేసి మా పాపకు బాటిల్ ఇచ్చిపోతే చూడండి డ్రెస్ అంతా తడుపుకుంది. ఇప్పుడు ఇది ఒక పని అనమాట నాకు, డ్రెస్ అంతా మరవాలి. ఎందుకు తడుపుకున్నావు నాన్న? నేను అట్లే ఉంచుతా, చలేస్తుంది నీకు, నీ ఇష్టం. ఈ మధ్య వాటర్ తాగుతూ ఊసుకోవడం నేర్చుకుందన్నమాట. అది ఒక ఆట అయింది. అందుకే నేను మోస్ట్లీ దగ్గరుండే తాగిస్తా. ఇప్పుడు అట్లా చేయలే అనుకున్నా. చూడండి నాకే బబ్బా అంటుంది మళ్ళీ. సరేలే వద్దు వద్దు వద్దు. నిజంగా పిల్లలు ఉంటే ఎంత బిజీ అయిపోతుందో కదా, డే అంతా టైం కూడా తెలియదు అనమాట. ఇంకా మా పాపకి డ్రెస్సులు చేయడంలోనే సగం డే అయిపోతుంది, సగం ఓపిక కూడా అయిపోతుంది అనమాట. ఇంకా ఎలాగో తడుపుకుంది కానీ ఆ రుద్దినంట్లన్నీ కడిగేసి ఇంకా స్నానం అయితే చేయించుకోవచ్చు అనమాట. ఇంకొక 3 బౌల్స్ అయితే ఉన్నాయి, అవి వాష్ చేయాలి. ఈ లోపు ఇంకా పాపకు కూడా స్నాక్ టైం అయితే అయిందనమాట. ఏదో ఒక స్నాక్ అయితే ఇవ్వాలి. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నువ్వన్నానా, నువ్వను నువ్వను అట్లే. వెరీ గుడ్. ఇప్పుడు స్నాక్స్ తింటుంది అనమాట. స్నాక్స్ టైం. ఇందాక నేను పడుకొని లేచిన తర్వాత ఒక 3 బౌల్స్ ఉన్నాయి, అవి రుద్దుతుంటే వచ్చింది కిచెన్లోకి. ఇంకా అటు ఇటు తిరుగుతా కింద పడింది అనమాట. అంటే పాకుండా కొంచెం కూర్చున్నది స్లిప్ అయింది, వెనక్కి పడింది. అది చక్కగా గట్టి కుట్టుకుందన్నమాట. పాపం చాలాసేపు ఇచ్చింది. ఇట్లా ఏడ్చినా కూడా అంటే ఏంటంటే ఇంకా అక్కడ ఒకటి కనిపిస్తుంది అమ్మ, దాన్ని తిప్పుతూ ఉంటా అనమాట. సో వెంటనే సైలెంట్ అయిపోతుంది. ఇందాక కొంచెం ఎక్కువ ఏడ్చింది, ఒక 5 minutes. అంటే గట్టి కొట్టుకుందిలే వెనక. చిన్న బొడిపోచ్చినలాగా ఉంది నాన్న నీకు. తినేసి నాకు పెట్టవా నాన్న? ఇంకా నేనైతే వీడియోస్ పెట్టక చాలా రోజులు అయిందిగా, చూసారు కదా. ఇంకా మా పాపతోనే ఇలా సరిపోతుందనమాట నాకు. ఇంకా ఇక్కడ చూడండి, నేను సోఫా దులిపేద్దామంటే అంత పని అయిపోయింది. ఇంకా లాస్ట్కి సోఫా దులిపేద్దామని ఆ పిల్లోస్ కింద ఇస్తే వాటి మీద పడి డ్యాన్స్ చేస్తూ ఉందన్నమాట. ఇక్కడ ఇదేంటంటే జయ జన అర్జున కృష్ణ అనే ఆ సాంగ్కి ఇలా యానిమేషన్ వస్తుంది, దాన్ని చూసి నవ్వుతూ ఉంటుంది ఆ బుడ్డోడిని చూసి. దాంట్లో ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉందన్నమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఏంట్రా బాగుందా? ఇంకా ఇక్కడ చూడండి, అది ఎక్కి దాన్ని అందుకొని తింటుందన్నమాట, ఆ బొమ్మలను అందుకొని. ఇంకా నెక్స్ట్ కూడా ఇలాంటి ఒక డే రొటీన్ వ్లాగ్ కావాలంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. మొత్తం పాపదైతే క్యాప్చర్ చేస్తాను అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. టైం వచ్చేసి అయితే 10 అయింది.
మా పాపకి ఉప్మా చేసి పెట్టేసా, తినేసింది చక్కగా. మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసిందన్నమాట. మళ్ళీ దాని మీద వాటర్ అయితే తడుపుకుంది. సో మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుంది. ఇంకా నేనైతే తినలే, బావ అయితే ఇంకా రాలేదనమాట. వెయిట్ చేస్తున్నా, ఇంకా 15-20 మినిట్స్ అయితే పడుతుందంట. సో అలా వెయిట్ చేస్తూ ఉన్నారు. తను వచ్చే వరకు పాప కూడా వెయిట్ చేస్తూ ఉందనమాట. కొంచెం క్రాంకీగా ఉందని చెప్పేసి వాళ్ళ డాడీ కనిపిస్తాడు కదా, మా వీడియోసే పెట్టుకొని అయితే చూస్తూ ఉన్నాము మేము. అండ్ యాక్చువల్గా ఏంటంటే యూట్యూబ్ చేస్తే ఏమనిపిస్తుంది అంటే, మనం నార్మల్గా అయితే బ్యాక్ వెళ్ళి అన్ని వీడియోస్ చూసుకుంటూ ఉండలేదు, కానీ ఎప్పుడైనా ఇలా టైటిల్ కనిపించినా కూడా మంచిగా ఆ వీడియోలోకి వెళ్ళి చూడాలనిపిస్తుంది అనమాట. చాలా బాగా అనిపిస్తుంది, మంచి మంచి మెమరీస్ ఉంటాయి అనమాట. సో అలా అయితే ఇంకా మా వీడియోస్ అయితే చూస్తూ ఉన్నాం. మా పాప కూడా చూసుకుంటుంది అనమాట, ఆమె కూడా కనిపిస్తుంది కదా. సో అలా చూసి నవ్వుకుంటా ఉంది. ఇంకా అలా ఇవన్నీ అయితే చూస్తున్నాం అనమాట. ఇంకా మధ్యలో అయితే నేనైతే వీడియో అయితే ఏం క్యాప్చర్ చేయలేదు. సో బాగా వస్తే ఇంకా నా పనులు అయితే కొంచెం చేసుకోవడానికి అయితే ఉంటుంది అనమాట. పాప ఏంటంటే అడ్డు ఇటు ఉరుకుతూ ఉంది. ఒక్క సెకండ్ నేను చూడకపోయినా కూడా ఏదో ఒకటి పట్టుకోవడమో, లేకపోతే ఆ కుండీలలో మట్టి తీసి కింద వేసింది, ఒక్కోసారి నోట్లో కూడా పెట్టుకుంటుంది అనమాట. సో అలా అని చెప్పేసి అయితే ఇంకా తననే పట్టుకొని కూర్చున్నా. సో ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ నానా, బాయ్ బాయ్.